ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిటీ వల్ల మనకి ప్రతి విషయంలో, ప్రతి చోట, ఏ ఏజ్‌లో అన్నా కూడా ఇబ్బంది అవుతూనే ఉంటుంది. నాకిది ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్న విషయం. అదే కంపారిజన్. మనకు కంపేరింగ్ మైండ్‌సెట్ ఉంటే గనక ఎంత బాగున్నా కూడా, మన లైఫ్ అద్భుతంగా ఉన్నా కూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేం. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీ లైఫ్ చాలా బాగుంది బాబు, నువ్వు అద్భుతంగా ఉన్నావు అని చెప్పినా కూడా అర్థం కాదు. చూడు నీ లైఫ్ అద్భుతంగా ఉందని చూపించినా కూడా చూడలేం. ఇది నిజం. నిజంగా చెప్పాలి అంటే మన లైఫ్ టాప్లో ఉన్నా కూడా మనకి ఇంకొకరితో కంపారిజన్ ఉంటే గనక మన లైఫ్ మన టాప్ అనిపించదు. టాప్ కాదు కదా, సరిగ్గా లేదనిపిస్తూ ఉంటుంది. ప్రాక్టికల్గా నాకు ఎక్స్పీరియన్స్లో ఉన్న విషయం. ఎంతకాలం అయితే కంపారిజన్ మనకు ఉంటుందో అది మనకి ప్రతిరోజు కూడా ఇలా పారాసైట్ లాగా పట్టుకొని లాగుతూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అంటే ఒక్కసారి ఇది అలవాటు అవుతే, ఆ క్విక్ శాండ్ అంటారు కదా, ఊబిలో పడితే కనుక, కంపారిజన్ అనే ఊబిలో పడితే కనుక కిందకి లాగేస్తూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మనకేమనిపిస్తుంది అంటే నిజమే కదా, నా లైఫ్ బాగాలే కదా, వాళ్ళ లైఫ్ బాగుంది కదా అని. కానీ నిజంగా చూసుకుంటే ఎన్నిసార్లు మనం టోటల్గా కంపేర్ చేస్తున్నాం. అప్పటికప్పుడు కనిపించిన దాన్ని బట్టి చూసుకొని కంపేర్ చేసుకుంటున్నానే తప్ప దాని బ్యాక్గ్రౌండ్ గురించి కానీ నిజంగా వాళ్ళ లైఫ్ ఏంటని చూసుకోవట్లేదు. పైపైన కనిపించే వాటితో కంపేర్ చేసుకుంటున్నాం. అంటే దానికి ఒక యార్డ్ స్టిక్ ఉండాలి కదా, ఒక కొలమానం ఉండాలి కదా. కానీ కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనకు అన్నీ లాజికల్గానే అనిపిస్తాయి. నేను ఆలోచించేది రైట్ అని అనిపిస్తుంటుంది. కానీ అది కాదు, మన లైఫ్ బాగుందని అర్థం చేసుకునే లోపు ఎంతో సమయం గడిచిపోతుంది. ఆ సమయం మొత్తం కూడా బాధనే మిగులుతూ ఉంటుంది. అంటే కంపేర్ చేసుకోవడం వల్ల చుట్టూ ఎంత అద్భుతంగా ఉన్నా, నా లైఫ్ అద్భుతంగా ఉన్నా కూడా నాకు మాత్రం అద్భుతం కనిపించదు. నేను మాత్రం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతుంటాను. చుట్టూ వాళ్ళందరికీ అనిపించినా కూడా నాకు అనిపించదు. కంపారిజన్ అంత ప్రాబ్లమాటిక్ విషయం. అంటే మన లైఫ్లో ఎంత బ్యూటీ ఉందో అది మిస్ అయిపోతూ ఉంటాం. అంటే నా జీవితం మొత్తం కూడా పక్క వాళ్ళ లైఫ్ పైన ఫోకస్ ఉంటుంది. ఎంత ఆశ్చర్యం! చూసుకుంటే నా లైఫ్లో నా పైన నాకు ఫోకస్ లేదు, పక్క వాళ్ళ లైఫ్ పైన ఫోకస్ అంతా అవుతుంది. అంటే నా గురించి నేను టైం స్పెండ్ చేసుకోవట్లేదు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించడానికి టైం అయిపోతుంది. నాకే అనిపిస్తుంది అనమాట, కంపారిజన్ అనేది మనలో ఉన్న జాయ్ని, ఒక హ్యాపీనెస్ అన్నిటినీ కూడా లాగేస్తుంది. దీనివల్ల ఏమైనా వస్తుందా అంటే ఏమీ రాదు. అప్పటికప్పుడు అనిపిస్తుంటుంది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది కదా అని. నిజంగా చూసుకుంటే ఒక ర్యాట్ రేస్లో పడిపోతూ ఉంటాం. మన యూనిక్ క్వాలిటీస్ని కానీ, మన గొప్పతనాల్ని కానీ మనం అబ్జర్వ్ చేసుకోకుండా పక్క వాళ్ళగా అవ్వాలనుకుంటూ ఉంటాం. దానివల్ల మన ఒరిజినాలిటీ కూడా దెబ్బతింటుంది. చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. కంపారిజన్ వల్ల ఓవరాల్గా మన మొత్తం పర్సనాలిటీని, మన క్వాలిటీస్ని, మన యూనిక్నెస్ని మనమే తక్కువగా చూస్తున్నాం, మనమే లెక్క చేయట్లేదు. కాబట్టి మనం ఎవరినో కంపేర్ చేసుకోకుండా నిన్నటి మనతో ఇవాల్టి మనల్ని కంపేర్ చేసుకున్నాం. మనకు మనం కంపేర్ చేసుకుంటూ మనం బెటర్ వర్షన్ అయ్యే ప్రయత్నం చేద్దాం తప్ప ఇంకోలేదో పెట్టుకున్నంత కాలం మనకి ఎక్కడో అది హాంట్ చేస్తూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్లో ఉన్న విషయం. కాబట్టి ఇది షేర్ చేసుకోవడం వల్ల దీనివల్ల ఇంకెవరికైనా ఉపయోగపడుతుందేమో, వాళ్ళకన్నా ఈ కంపారిజన్ క్వాలిటీ వల్ల టైం వేస్ట్ కాకుండా ఉంటుందేమో అని చెప్పి ఇది షేర్ చేసుకోవాలనిపించింది. కంపారిజన్ ఈజ్ అ థీఫ్ ఆఫ్ జాయ్. కంపేర్ చేసుకుందామా బాధనే మిగులుతుంది. ఎంత అద్భుతం ఉన్నా చూడలేకపోతుంటాం. కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం ఈ కంపారిజన్ ట్రాప్లో పడకుండా బయటకు రావడానికి.